హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే మా ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే చూపించబోతున్నా. సో చూడరు. అండ్ మా ఇల్లు, సో ఇల్లు కట్టుకోవాలని అంటారు కదా మా అందరికీ. సో ఇదే మా ఇల్లు కట్టుకుంటాం. ఇది ఫస్ట్ బెడ్రూమ్. సో ఇప్పటికే మన డబల్ కోడింగ్ చేస్తారు. సింగిల్ కోడింగ్ ఏమీ చేస్తారు కాదు, అండ్ డబల్ కోడింగ్ చేస్తారు. సో చూడరు మీరే. ఇదైతే ఇంకొక మా దగ్గర దగ్గర ఇంకా 1.5 month పడుతుంది. సో కంప్లీట్ అవుతుంది. మనం ఇంకో బెడ్రూమ్ ఇస్తా. సో ఏంటి ఇంకో బెడ్రూమ్, ఇది ఇవాళ చేసారు సిమెంట్. సో ముట్టుకుంటే పోతుంది. ఇప్పుడే నెక్స్ట్ ఒక 20 minutes బ్యాగ్ చేసి పోయారు. సో ఇది ముట్టుకుంటే పోతుంది అనేది దీని ఏమంటలేదు. సో మన మన ఇది మందే, మన బెడ్రూమ్ ఇది. కానీ హాల్ అవన్నీ చూపిస్తారు మరో. సో ఎవరి మిడిల్ క్లాస్ పర్సన్ కూడా మా ఇల్లు కట్టుకోవాలని. సో ఇది హాలు. మా హాల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. సో 2 బెడ్రూమ్ అంతా ఉంటుంది మా హాలు. సో ఇది ఇంకా రాలే. ఇంకా టీవీ పెడతారు, స్టాండ్. సో చేస్తారు. ఇంకేమేమి అంటే చుట్టూ గోడ అండ్ లోపల వస్తారు కాడు, ఈ సెల్ఫ్లు ఇంకా 2-3 అయితే ఉన్నాయి. సో అయితే చేస్తారు మామ. అండ్ ఇక మిడిల్ క్లాస్ పర్సన్ ఉంటుంది. నన్ను అడిగితే ఇల్లు కొనుడా లేదా కట్టుడా అంటే కొనుడే బెస్ట్. ఎందుకంటే తక్కువలో అయిపోతుంది. అండ్ తక్కువ రేట్ ఇల్లు కట్టాలంటే ఇప్పుడు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. సో మస్తు రేట్ ధరలు ఉన్నాయి, చాలా కష్టమవుతున్నాయి. మా పనికి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 15 lakhs దాకా వచ్చింది. ఈ ఈ మొత్తం ఈ సిమెంట్ కార్సే. ఈ సిమెంట్ అస్తర్ కార్డు, ఇసుక, లేబర్, మిస్త్రికి, వాళ్ళందరికీ ఇది ఆల్మోస్ట్ 15 lakhs దాకా వచ్చింది. సో ఇంతకుముందుకి ఒక ఈజీగా 20-25 lakhs అవుతుంది ఇల్లు కట్టాలంటే. సో ఎవరి మిడిల్ క్లాస్ పర్సన్ ఉంటుందా మామ ఇల్లు కట్టాలని. సో మేమైతే ఇల్లు కడుతున్నాం. మాదైతే 250 square feet, 240, 250 కాదు 240. అండ్ వీలు కట్టే పనంతా మొత్తం మందే. సో చూడండి, మనమే వాడమే ఇంటికి మనమే వాడమే. సో మన ఇంటికాడ ఖాళీ ఉన్నాం కాబట్టి ఈ పని అంతా మనకు ఉపయోగించరు. లైక్ లేబర్ని చూసుకోవడం, ఎంతమంది వచ్చారో కాల్ చేసుకోవడం, ఏం పని చేస్తారో అని ఆయన వాటర్ కొట్టరు అయిపోగానే. ఇదంతా మన డ్యూటీ. సో మనకే షిఫ్ట్. మనం ఇంటికన్నా ఖాళీగా ఉన్నాం కాబట్టి ఎట్లయినా మనమే చేస్తున్నాం. సో ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది మా అందరికీ. అండ్ అలాగే కట్టుకుంటున్నాం. సో మాకు ఆల్మోస్ట్ చాలా ఖర్చు వచ్చింది. అండ్ ఆల్మోస్ట్ 1.5 year పట్టింది. సో ఇప్పుడు ఇంకో 1 monthలో అయిపోతుంది. ఇంకో 1 monthలో అయితే ఇల్లు ఒకటి అయిపోతుంది. సో బయట నుంచి అయితే చూపిస్తాం మా ఇల్లుని. ఇది రూము. ఇది ఇంకా డబుల్ కోటింగ్ చేయలే. సో అందుకని జరగా ఇంకా మంట ఉంది. ఇది రేపు చేస్తారు ఈ రూము. అది చేసి ఇవ్వాలి. హాలు ఇంకేమేమి ఉందంటే చుట్టూ పారగోడ, బండలు, టైల్స్. సో టైల్స్, పారగోడ అండ్ పెయింటింగ్ అండ్ డబల్ కోటింగ్ చేస్తే అయిపోతుంది. సో చాలా హ్యాపీగా ఉంది మా ఇల్లు కడుతున్నామని. అందరికి ఉంటుంది కదా. అండ్ మేమైతే ఇంటి పక్కన అంటే రెంట్ అవుట్ వస్తున్నాం. సో ఫస్ట్ టైం, సో మా ఫ్యామిలీ ఫస్ట్ టైం రెంట్కుంటుంది. ఇంకా ఎప్పుడు మేము రెంట్కుండే. సో మా సొంతలోనే ఉన్నాం ఎప్పుడున్నా. ఫస్ట్ టైం అయితే రెంట్ ఉంటున్నాం 2 months నుంచి. అండ్ సో ఉంటుందేమో మా సొంత ఇల్లు కట్టాలి, కానీ పెద్ద ఇల్లు కట్టాలని హ్యాపీ ఉండాలని సరే ఎప్పుడే డిసైడ్ చేసిన. ఇది మా వాళ్ళకు అండ్ పక్కన నాకని. అయితే హాలు. సో హాల్ అయితే పెద్దగానే ఉంది. మొత్తం 2 bedrooms, 2 ఇల్లు బయట నుంచి చూపిస్తా. సో ఇల్లుని చాలా కష్టం. నన్ను అడిగితే మాత్రం ఇది హాలు. ఇదైతే దేవుని రూమ్. అంటే మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్ ఉంది. పైప్స్, వైర్లు అవన్నీ ఉన్నాయి. సో అందుకంటే కాటన్ వేసాము. అది దేవుని రూమ్ కంప్లీట్ కాలే. ఇదైతే ఫస్ట్ బెడ్రూమ్. సో ఇదైతే మా వాళ్ళకు. నేను అప్పుడే మనం డిసైడ్ చేసినాం. సో ఇది మా వాళ్ళకు, అది నాకని. ఇది ఫస్ట్ బెడ్రూమ్. ఇది హాలు.
అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్. సో ఇది మంది, మనం అప్పుడే డిసైడ్ అయిపోయినాం ఇది మన బెడ్రూమ్ అని ఫిక్స్ చేసినప్పుడే. సో సాకెట్లు, ఎందుకంటే మనకు 2 దారులు ఉన్నాయి రహదారి. సో అప్పుడప్పుడు లేట్ అయినా కవర్ చేయొచ్చు. అండ్ ఈ రియాల్ని వర్క్ చేసారు. సో చూడండి స్మూత్గా ఉందో, డబుల్ కోటింగ్ చేసారు, అందుకని చాలా స్మూత్గా ఉంది. టచ్ చేస్తారు వెళ్ళిపోతాయి. సో ఇల్లు నాకు ఆల్మోస్ట్ 20 lakhs దాకా ఖర్చు వచ్చింది. ఆయన ఇల్లు బయట నుంచి అయితే చూద్దాం. మై మమ్మీ ఓనర్ ఆఫ్ దిస్ హౌస్. సో మా మమ్మీ ఇన్స్పెక్షన్ చేస్తుంది ఇంటిని. సో ఇన్స్పెక్షన్ చేస్తుంది వర్కర్స్ వర్క్ ఎట్లా చేసారని. నన్ను అడిగితే మాత్రం ఇల్లు కట్టుడు కన్నా కొనుడే బెస్ట్ ఆప్షన్ మామ. బెస్ట్ ఇల్లు మంచి రెంట్ చూసుకొని కట్టుడు అయితే మొత్తం కష్టం. ఆయన రేట్ ఎక్కువ వస్తుంది. ఆయన 1-2 years మినిమం 1.5 years పడుతుంది కంప్లీట్ అవ్వడానికి. సో కొనడానికి ఈజీనే అయిపోతుంది. మీరు కూడా ఇల్లు మ్యాక్సిమం కొంతానికి ట్రై చేయండి. కట్టడం అంటే చాలా రిస్క్. ఆయన ఇప్పుడు చాలా రేట్లు మామూలుగా పెరుగుతుంది. సో లేబర్కి మేస్త్రికి మొత్తం 3 lakhs అయినాయి, 3.5 lakhs అయినాయి. సో మా ఇల్లు బయట నుంచి అయితే చూపిస్తా పదండి. చలో ఇది. సో మా ఇల్లు బయట నుంచి మొత్తం ఆ రైలింగ్ ఇంకా అస్తర్ కాడు అదంతా చాలా పని ఉంది. అండ్ అదే పక్కబడి ఉందని ఇల్లు రెంట్ తీసుకున్నాం మమ్మ. బ్యాక్ సైడ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో అక్కడైతే పార్ కూడా వస్తుంది అక్కడ. సో బ్యాక్ సైడ్ అయితే మొత్తం కంప్లీట్ అయింది. ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ ఉంది కన్స్ట్రక్షన్. ఇప్పుడు వాటర్కి వచ్చాం. వాటర్ ట్యాంక్ ఇది ఇంకో వర్క్ ఉంది. ఈడంగా అసలు కావాలి ఇదంతా. అండ్ ఇక బయట చెప్పులు పెట్టుకున్న స్టాండ్ లెక్క. సో మచ్ ఈస్ వర్క్ దేర్. అండ్ ట్యాంక్. సో చాలా వర్క్ ఉంది మామ, ఇంకా చాలా వర్క్ ఉంది. ఆయన వర్క్ మొత్తం అయిపోయినాక చూపిస్తా. ఇప్పుడు ఇట్టుంది కదా, కంప్లీట్ అయినాక చూడరు ర్యాంప్ ఉంటుంది మొత్తం. షేక్ ఆడిస్తా. సో ఇంటి పక్కనే రెంట్ తీసుకుని అయితే ఉంటున్నాం ఇక్కడ. సో రెంట్ తీసుకుని అయితే ఇక్కడ ఉంటున్నాం. సో ఇక్కడ ఎందుకంటే పక్క పంట ఉంది, ఈజీగా ఉంటుంది అది. మన హోమ్ లాగు కన్స్ట్రక్షన్. సో మళ్ళీ కన్స్ట్రక్షన్ అయిపోయినాక మొత్తం పెయింటింగ్ ఇంటికంతా అయిపోయినాక మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం. సో మీకు ఏమైనా చేంజెస్ బ్రో అట్లా కాదు ఇట్లా చేస్తుంటే బెటర్ అనిపిస్తే కామెంట్ చేయండి. అది ఇట్లా కరెక్టే అని నిజంగా చేంజ్ చేయాలనిపిస్తే చేంజ్ చేద్దాం. ఇంతే మా వీడియోలు ఉంటాయి. బాయ్. నన్ను అడిగితే మాత్రం ఇల్లు కట్టుడు కన్నా కొనుడే బెస్ట్ ఆప్షన్ మామ. బెస్ట్ ఇల్లు మంచి రెంట్ చూసుకొని కట్టుడు అయితే మొత్తం కష్టం. ఆయన రేట్ ఎక్కువ వస్తుంది. ఆయన 1-2 years మినిమం 1.5 years పడుతుంది కంప్లీట్ అవ్వడానికి. సో కొనడానికి ఈజీనే అయిపోతుంది. మీరు కూడా ఇల్లు మ్యాక్సిమం కొంతానికి ట్రై చేయండి. కట్టడం అంటే చాలా రిస్క్. ఆయన ఇప్పుడు చాలా రేట్లు మామూలుగా పెరుగుతుంది. సో లేబర్కి మేస్త్రికి మొత్తం 3 lakhs అయినాయి, 3.5 lakhs అయినాయి. సో మా ఇల్లు బయట నుంచి అయితే చూపిస్తా పదండి. చలో.